పోలాండ్ అనేటటువంటి ఒకప్పుడు రష్యాలో పార్ట్, ఇప్పుడు విడిపోయి ఉన్నటువంటి ఉక్రెయిన్కి ఆనుకునే ఉంటుంది. రీసెంట్గా చూస్తే ఫారినర్స్ విదేశీయులు పోలిష్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 2024లో అప్లై చేసినటువంటి వాళ్ళు హయ్యెస్ట్ ఈ ఏడాదే ఉందట. అంటే ఆ పోలాండ్ పుట్టినప్పటి నుంచి ఇది యుఎస్ఎస్ఆర్గా ఉన్నటువంటి రష్యాలోని పార్ట్ అయినటువంటిది కాస్త పోలాండ్గా విడిపోయినటువంటి దేశం అప్పటి నుంచి చూసుకుంటే 92, 93 అప్పటి నుంచి ఇప్పుడు మాత్రమే అత్యధికంగా పోలాండ్ పౌరసత్వం కావాలని అప్లై చేసుకున్నారట. వాళ్ళు ఎవరు అని చూసుకుంటే అత్యధికులు వీళ్ళే ఉన్నారట, ఉక్రెయిన్ వాళ్ళే ఉన్నారట. ఆ తర్వాత స్థానంలో రష్యన్స్ ఉన్నారట, వియత్నామీలు ఉన్నారట, బొలీవియన్స్, ఆర్మేనియన్స్, టర్కీ వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ దేశాల్లో రక్షణ కరువు అవుతుందని చెప్పేసి ఇక్కడ పౌరసత్వానికి అప్లై చేసుకున్నటువంటి అంశం ఇప్పుడు పోలాండ్ అధికారికంగా ప్రకటించింది.